ఈ యొక్క కార్యక్రమం అప్పగిస్తుంటున్నాను. క్షమించండి. బ్రదర్ పి జోయల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతి నా యొక్క కూడికలలో కూడా కీబోర్డ్ ప్లే చేస్తూ నాకు సహకారిగా ఉన్నటువంటి తమ్ముడు జోయల్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంటున్నాను. Truly, this is the day that the Lord hath made, so we shall rejoice and be glad in it. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదాం. మన ప్రభువు ఆశ్చర్యకరుడైన ప్రభు, మన ప్రభు సమాధానకర్తయగు అధిపతి అయిన ప్రభు, ఆశ్చర్య కార్యాలతో సమాధానకరమైన సంగతులతో మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మనం కలిగి ఉన్న సమస్తాన్ని ఎంతో ఆశీర్వదించేటువంటి ప్రేమ కలిగిన ప్రభు మన ప్రభు. అలాగూ కుమారుడు శామ్యుయల్ ఎబెనెజర్ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యము అనగా తాను యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి మారు మనస్సు అనుభవం కలిగి అలాగూ నూతన జన్మ అనుభవంతో యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి అనగా స్పిరిచువల్ బర్త్డే, ఆత్మీయమైనటువంటి జన్మదినం ఈరోజు. ఇది చాలా సంతోషకరమైంది పిల్లరా. సహజంగా మనము బర్త్డేస్ కలిగి ఉంటాం, కానీ కుమారుడు శామ్యుయల్ ఎబెనెజర్ ఈ స్పిరిచువల్ బర్త్డే తను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చివరి మాటలు అనగా పౌలు గారి చివరి మాటల్లో ఒక వ్యక్తిని గురించి ఇలా రాస్తున్నాడు పిల్లరా. లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కును గురించి పౌలు గారు రాస్తా ఉన్నారు. ఒకప్పుడు మార్కు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. పౌలు గారికి బర్నబా గారు గొప్ప దైవజనులు. అపోస్తలుల మధ్య సమస్యకు యవనస్తుడైనటువంటి మార్కే కారణమయ్యాడు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు. మార్కు వాళ్ళ మామగారే, మేనమామగారే బర్నబా గారు. వాళ్ళమ్మ యెరూషలేము మరియమ్మ అంటే చాలా వెల్ నోన్. మేడగదిలో చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు తాను ప్రయోజనకరమైన వ్యక్తిగా లేడు. తాను పరిచర్యకు ఇబ్బందికరంగా, దైవజనుల మధ్య సమస్యకు కూడా దారితీసిన వ్యక్తిగా ఉంటున్నాడు. అలాంటిది అదే పౌలు గారు తన యొక్క పత్రికల్లో చివరిగా అంటున్నాడు, నాకెంతో ప్రయోజనకరమైన వాడు. నెక్స్ట్ ఒక చోట అంటాడు ఫిలోమోనుతో ఆ పత్రిక రాస్తూ, నా జత పనివాడు అంటాడు. అనగా అంతగా మార్పు చెందినటువంటి మార్కు, యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్న మార్కు ఎంతగా ప్రయోజనకరమయ్యాడో నాకు ఈరోజు చాలా సంతోషం. ఎందుకనగా ఒక ఆత్మీయ తండ్రిగా నేను బాబు శామ్యుయల్ ఎబెనెజర్కు బాప్తిస్మం ఇచ్చాను. నాకు ఆత్మీయంగా నా కుమారుడిగా నాకు అది చాలా సంతోషంగా ఉంటున్నది. అయితే ఈ సమయాన మన ఇమ్మరాజు కుటుంబాల్లో, ఇమ్మరాజు ఫ్యామిలీస్కు ఇది ఒక సెలబ్రేషన్ పిల్లరా. ఇమ్మరాజు కుటుంబాల్లో ప్రభునందు నిద్రిస్తున్న పెద్దలు మామగారు హెన్రీ శామ్యుయల్ మామగారు, హెన్రీ శామ్యుయల్ మామగారు, అలాగూ ఇక్కడ ప్రస్తుతం మన మధ్యలో
ఉంటున్నటువంటి అక్క మేరీ జయామన్ అక్క గారు. వారికి చిన్న కుమారుడు, మన చిన్నోడు, మనమందరము చిన్నోడు అని పిలుస్తాం. ఆ చిన్నోడు మనందరికీ బాగా తెలుసు, ఇంక చెప్పాల్సింది ఏమొద్దు. ఇంకా నాకంటే మీకే ఇంకా బాగా తెలుసు అనమాట. నాకు తెలియని విషయాలు కూడా ఏమైనా మీ అందరికి బాగా తెలుసు చిన్నోడి గురించి. సో అలాంటి చిన్నోడు నిజంగా పెద్దవాడైపోయాడు. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాడు. సువార్త జ్వాల ఆధ్యాత్మిక ఆ పత్రికలు స్టార్ట్ చేశాడు. తన జీవితంలో మార్పు చెందాడు. మార్కు వలె అలాగూ రక్షణ జీవితంలో ప్రభు కృప చేత వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నాడు. ఇది చాలా సంతోషం. నేను ప్రత్యేకంగా కుమారుడు శామ్యుయల్ ఎబెనేజర్ని అభినందిస్తూ, తల్లిదండ్రులకు చిన్న కుమారుడిగా జన్మించిన బాబు తన జీవితంలో ఆత్మీయంగా పెద్దవాడుగా అన్నిటిలో వర్ధిల్లుతున్నందుకై ప్రభును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రత్యేక కృతజ్ఞత ఉజ్జీవ సువార్త కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నా. మన మధ్యలోనికి దైవజనులు, అభిషక్తులు మన మధ్యలో ఉంటున్నారు. దైవ సేవకులు మన మధ్యలో ఉంటున్నారు. ఇది చాలా సంతోషకరం. మీ అందరూ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినందుకై మరొక్క మారు ఇమ్మరాజు కుటుంబాలందరి పక్షంగా ఆత్మీయంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు అందరికీ తెలియపరుస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆ కృతజ్ఞత ఉజ్జీవ సువార్త కూడికలో మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన మన మధ్యలో దైవజనులు, అభిషక్తులైనటువంటి రెవరెండ్ ఎం మణిరాజ్ బాబు గారు, డీనరీ చైర్మన్ గారు, వారి ప్రారంభ ప్రార్థన ఆశీర్వాదంతో కార్యాన్ని ప్రారంభించాలని ప్రేమతో వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రెవరెండ్ ఎం మణిరాజ్ బాబు గారు. ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించండి. ఇది దేవుని సమయం. ఈ సమయంలో దేవుని కార్యములే జరగాలి. ఈ శ్రమ దినాలలో ఒక మానవుడి దగ్గరికి పాపము ఎలా ప్రవేశించిందో ఆ మానవుడి ద్వారానే పాపము తరిమి కొట్టబడాలి అనే సంకల్పంతో సువార్త జ్వాల అనే పత్రికను ప్రారంభించి ఆ పత్రిక ద్వారా, సువార్త కూడికల ద్వారా యేసయ్య పవిత్రమైన మాటలు, పాపాన్ని తరిమికొట్టే మాటలు, పాపాన్ని నాశనం చేసే మాటలు, పాపాన్ని భుజంగములను, నాగుబాములను అనగదొక్కే శక్తి, మరి ఈ స్వార్థ జ్వాల ద్వారా అనేకులు పవిత్రులుగా మార్చబడుటకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అన్నిటినీ ఏ ఒక్కరి ద్వారా ఇది సాధ్యము కాదు. కానీ ఎక్కడ నా నామమున 2-3 ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. అందరూ ఏకీభవించడం వలన ప్రార్థన ద్వారా పాపం ఎంత ఘోరమైనదో, పవిత్రత, పరిశుద్ధత ఎంత మంచిగా ఉంటుందో అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఆ అనుభవము అందరికీ రావాలని పాపములో నుండి బయటికి వచ్చిన ఎబెనేజర్, నేను కాదు నాతో పాటు అందరూ దేవుని యందు సంతోషించాలి అన్న ఈ చిన్న ప్రయత్నం, ప్రభువా, గొప్ప దేవా, మరణ భయములో చిక్కుకున్న అనేక ఆత్మలు తల్లడిల్లిపోతున్నాయి నాయనా. ఎవరు వస్తారా? ఎవరు చెయ్యి పట్టుకుంటారా? ఎవరు ఈ ఊపిలో నుండి లాగుతారా?
అని ఎదురు చూస్తున్న ఆత్మలు ఎన్నో నాయన. ఈ చిన్న ప్రయత్నాలలో గొప్ప అద్భుతాలు చేయండి నాన్న. యవనస్తులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆయన గొప్ప బూరగా స్వార్థ జ్వాల అనేక ప్రాంతాలకు వాడబడుటకును, మరి ఆయన ఎన్నుకున్న ఎన్నిక దైవజనులను, స్వార్థ టీమును, మ్యూజిక్ టీమును, పాటలు పాడువారిని నాయనా ప్రభు ప్రేమ గల మా తండ్రి, పాపమును ఎక్కడ ఉన్నదో మారుమూల ప్రాంతాల నుండి పీకివేయమలిగిన ఆత్మ ఖడ్గాన్ని దూషించుటకు, నాశనం చేయుటకు ప్రభువా నీ యొక్క మంచి మాటలు, నీ ఓదార్పు మాటలు, నీ బలమైన మాటలు, జక్కయ్య దిగిరా, ఎంతో ఓదార్పు కలిగిన మాటలు ఆయన ప్రజలలోకి వెళ్ళి పాపకూపములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడుటకు, ప్రభువా దైవజనులు అనుభవిస్తున్న ఆత్మజ్వాలలను ప్రభువా ప్రతి ఒక్కరు అనుభవించుటకు నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత కావాలని ఎంతో మంది ఆరాటపడుతున్నారు నాయనా. కానీ బయటికి రాలేకపోతున్నారు. కారణం నీ స్వార్థ అందకపోవడం వల్ల ఆయన. ఈ స్వార్థ ప్రకటిస్తున్న దైవజనులు రాజేంద్ర బాబు గారిని, పాటలు పాడుతున్న అక్క చెల్లెమ్మల ద్వారా, స్వార్థ ప్రకటిస్తున్న బూరల ద్వారా, సంగీతం వాయిద్యం వాయిస్తున్న సహోదరుల ద్వారా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ సాతాను మీద వేసి ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవరి హృదయాలలో, ఎవరి మనసులలో, ఎవరి గృహాలలో లేకుండా తరిమి కొట్టండి నాన్న. మేము ఆశపడుతున్నాం, బాధపడుతున్నాం, ఎన్నో హృదయాలను చూస్తున్నాం, దిక్కు లేకుండా యాతన పడుతున్న వారిని చూస్తున్నాం. వారందరికీ నిట్టూర్పు, వారందరూ తెప్పరిల్లి నీ పాదాలు పట్టుకొని, నీవు మమ్మల్ని దీవించేంత వరకు మేము నిన్ను వదలను ప్రభువా అని యాకోబు వలె నాయనా ప్రభువా అనేక అద్భుతాలు ప్రతి ఒక్కరూ రుచి చూచుటకు ఈ సమయం ప్రభువా ఎబెనెజర్ను ఆశీర్వదించండి. ఆయువు, ఆరోగ్యములు, కూపములో నుండి బయటకు వచ్చిన నీ కుమారునికి సారవంతమైన శరీరము, బలమైన ఆత్మ ఖడ్గము, అగ్నిజ్వాల పరలోకము నుండి దింపి ఈ ప్రాంతం అనేక ప్రాంతాల్లో బూరగా వాడబడుటకును, దైవజనులను వాడుకొనుటకును ఒక గొప్ప వ్యవస్థగా ఆశీర్వదించుమని కూర్చున్న బిడ్డలందరూ ఈ దినము దైవజనులు చెప్తున్న మాటల వలన ఆయన నీ ప్రేమను రుచి చూచుటకు, ఓదార్పు పొందుటకు, అద్భుతాలు చూచుటకు, సాతాను వేర్లు పెగలింపబడి పారగొట్టుటకును మహత్తరమైన శక్తిని, అగ్నిని ఆకాశం నుండి దింపండి. వాక్యాల ద్వారా, పాటల ద్వారా ఈ నీ యొక్క మధురమైన మాటలు నాయన ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో నింపుకొని మరణ చేసుకునేంత శక్తివంతమైన మాటలను ప్రదర్శించుమని నా రక్షకుడైన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మన్రాజ్ బాబు గారు మైక్ పట్టుకుంటేనే మైక్ భయపడిపోతుంది. ఎందుకంటే బాబు గారి వాయిస్ వెరీ అండ్ వెరీ గిఫ్టెడ్ వాయిస్, వెరీ గిఫ్టెడ్. ఇద్దరు రాజులు మన మధ్యలో ఉన్నారు. నిజంగా మనం ధన్యులం. సహోదరులు ఇద్దరు అభిషేక్తులు, దైవజనులు ఇద్దరు రాజులు. చాలా సంతోషం. ఈ సమయాన ప్రత్యేకంగా మనం స్తుతి ఆరాధన మన మధ్యలో లివ్ లైక్ జీసస్ మినిస్ట్రీస్ దైవజనులు
అలాగే వారి యొక్క టీం విజయ్ గారు, బ్రదర్ విజయ్ గారు అంటే టీం బైనపల్లి వారు వచ్చి స్తుతి ఆరాధన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమను వర్లారా, ఈ సమయం మనందరం లేచి నిలబడదాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రభువును మన మనసారా స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప లేఖనం సెలవిస్తూ ఉండగా అందరం కూడా ప్రభువును మనసారా స్తుతించి గణపరుచుదాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మనసారా స్తుతించి గణపరుచుదాం. ప్రియులారా, ఎవరు మౌనంగా ఉండొద్దండి. స్వరాలు విప్పండి, గలాలు విప్పండి. నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే నీకు విడుదల ఉంది. దేవుణ్ణి స్తుతించగలిగితే నీకు ఆశీర్వాదం ఉంది. దేవుణ్ణి స్తుతించగలిగితే నీకు స్వస్థత ఉంది. దేవుణ్ణి స్తుతించగలిగితే నీ కట్లు తెంపబడతాయి. ఎలాంటి ఆశతో ఈ సువార్త సభకు నువ్వు చేరువచ్చావో ప్రభు నీ హృదయాన్ని, నీ ఆశను, నీ తలంపును ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియమైన వారులారా, ఎవరు మౌనందని స్వరాలు విప్పండి, గలాలు విప్పండి, మనసారా ప్రభుని స్తుతించండి. కొద్ది నిమిషాలైనా అటు ఇటు చూడొద్దండి. 2 కళ్ళు మూయండి, ప్రభువుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకములో నీవు మమ్మల్ని ప్రేమించుటకు, ఈ లోకములో మాలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించుటకు దిగి వచ్చిన వాడవయ్యా. పాపములో, శాపములో కొట్టిమిట్టాడుతున్న మా జీవితాలను ప్రభు విడిపించుటకు తండ్రి ఈ లోకానికి మీరు ఉదయించారయ్యా. మీరు కార్చిన అమూల్య రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని తుడిచివేసి అబ్బా తండ్రి నాయనని పిలిచిన గొప్ప యోగ్యత ఇచ్చిన వాడా, ఈ రాత్రి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా. ప్రతి ఒక్కరూ చెప్పండి, పాదాలు శరణమయా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా. నీ పాదాలు శరణమయా, నీవే మోక్షమయా, నీ పాదాలు శరణమయా. ప్రైజ్ ది లార్డ్. శరణం శరణం శరణము నీవయ్యా, శరణం శరణం శరణము యేసయ్యా, నీవే మోక్షమయా. నీ పాదాలు శరణం ప్రభువా, శరణమయా, నీవే మోక్షమయా, నీ పాదాలు శరణమయా. ప్రైజ్ ది లార్డ్. అవునయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవయ్యా, మమ్మల్ని ప్రేమించిన దేవుడవయ్యా. నీ పాదాలు పట్టుకుని స్తుతిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి మాతో ఉంచిన దేవుడితో ప్రభువా.
ఊపిరి నీవయ్యా స్తుతులకు పాత్రుడా నీవయ్యా జీవము నీవయ్యా ఊపిరి నీవయ్యా స్తుతులకు పాత్రుడా నీవయ్యా నీ యందు మేము బ్రతుకుచున్నామే నీ యందు మేము బ్రతుకుచున్నాము నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా అందమైన యేసయ్యా బంగారు యేసయ్యా అందమైన యేసయ్యా బంగారు యేసయ్యా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా శరణం 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 యేసయ్యా శరణం 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 యేసయ్యా నీవే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీకే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీకే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీవే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీవే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీకే స్తోత్రమయా నీ పాదాలు శరణమయా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా శరణం 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 యేసయ్యా శరణం 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 యేసయ్యా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా నీవే మోక్షమయా నీ పాదాలు శరణమయా యేసయ్యా నీవే మోక్షమయా నీ సోదరి సోదరుడా ఈ రాత్రి నిలబడిన మన రెండు చేతులు పైకెత్తుదాం. అయ్యా ఈ రాత్రి ఆశతో వచ్చాము ప్రభువా, కోరికతో వచ్చామయ్యా. నీ దాసుని ద్వారా మీరు ఏం మాట్లాడతారో, శక్తి కలిగిన మాటలు, జీవము కలిగిన మాటలు, బ్రతికించే మాటలు, నిస్సహాయ స్థితిలో ఉన్న మా జీవితాలతో మీరు మాట్లాడండి అయ్యా. అణగారిపోయిన మా బ్రతుకులతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆశతో ప్రభు వైపు చూడు. ఈ రాత్రి రెండు చేతులు పైకెత్తుతున్నావంటే, అయ్యా ఏమీ లేని మా బ్రతుకులలో నీ వాక్య వెలుగుతో మాలో నింపయ్యా. అయ్యా ఆశతో ఉన్నానయ్యా, కోరికతో ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవ మాలోనికి రండి, మాలో నివసించండి, నీ సన్నిధి మాతో ఉంచు ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రభు చూద్దాం. ప్రేమా స్వరూపి, ఆత్మా స్వరూపి, దయగల దేవుడవు నీవయ్యా. ప్రేమకు అర్థం నీవే యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రమయా. ప్రేమకు అర్థం నీవే యేసయ్యా. నీ ప్రేమకు
స్తోత్రమయా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా. నీ పాదాలకు శరణమయా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు విరలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మేము ఇంకనూ పాపులమైనప్పుడే ప్రభావ మా కొరకు మరణించే ప్రభావ నీకు స్తోత్రం. మా స్థితిని ఎరిగి ప్రభావ, మా గతిని ఎరిగి ప్రభావ, మా కొరకే రక్తము కార్చి మరణించే ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. నీ ప్రేమ గొప్పది నాయన, నీ కృప గొప్పది ప్రభావ, నీ వాత్సల్యత గొప్పది ప్రభావ నీకు స్తోత్రం నాయన. కోపించుచునే వాత్సల్యత చూపించే యేసయ్య నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. అవును తండ్రి ప్రభా, నీవు ఇచ్చిన రక్షణకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీ చేతి పని చేసిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నీకేమీ సమర్పించలేక తండ్రి ప్రభా. ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా తండ్రి నీ పాద సంధికి అప్పచెప్తూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోనండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ప్లీజ్ బీ సీటెడ్ అందరు కూడా. మనం నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వెరీ ప్రెషియస్ టైం. మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్న సమయంలో అందుకొరకైనటువంటి బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాం ప్రియులారా. బైబిల్ పఠనము ఈ ప్రత్యేక సందర్భములకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము నుండి చివరి వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న డాక్టర్ షారోన్ నిస్సీ గారు చదువు. డాక్టర్ షారోన్ నిస్సీ గారు. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి చివరి వరకు. ఈ ప్రత్యేక దినంకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వచనం వరకు గల దేవుని వాక్యంను చదువుకుందాం. 9వ వచనం ప్రారంభం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, ఈ సమయమున మనము ప్రార్థన కలిగి ప్రార్థన తదుపరి దేవుని వాక్య సహవాసాన్ని కలిగి ఉండబోతున్నాం. మన మధ్యలో దైవ సేవకులు బ్రదర్ అగస్టిన్ ప్రసాద్ గారు, మన ఇమ్మరాజు కుటుంబాల్లో పెద్దలు, దేవుని సేవా పరిచర్యలో అనేక ప్రాంతాల్లో మంచిగా సేవా పరిచర్య జరిగించి ఇప్పుడు మన బద్వేల్ పట్టణానికి విచ్చేసి అలాగూ చక్కగా మందిర సేవా పరిచర్యలో సాగి వెళ్తున్న మన కుటుంబాలకు పెద్దలు దైవ సేవకులైన బ్రదర్ అగస్టిన్ ప్రసాద్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తుంటున్నారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాద సన్నిధిలో మీ సింహాసనం ఎదుట మీ ఘనమైన నామమును, పరిశుద్ధమైన నామమును
ఉన్నతమైన నామమును, మహిమగల నామమును, రమ్యమైన నామమును స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం. క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. మరి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉండి అద్భుతములు ఆశ్చర్యకారులు ధరించి దేవుడుగా మీరున్నందుకై మీకు వందనాలు. దినాన ప్రత్యేకంగా సంఘముగా బంధువులుగా రక్త సంబంధులుగా అందరము చేరి నీ నామను స్తుతించుటకు, నీ నామాన్ని ప్రకటించుటకు ప్రభా మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దాసుడు మరి శామ్యుల్ ఎబినేజర్ అలాగే రానిమ్మ కొరకై పిల్లలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు ఏర్పాటు చేసుకున్నారు. అది మీ యొక్క అనాది సంకల్పం, మీ ఉద్దేశం ప్రభా. మరి రక్షించిన నాటి నుండి కూడా నేటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ దాసునితో కూడా మీరు ఉండి చక్కగా పరిచర్య జరిగిస్తున్నారు. వందనం చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభా తన జీవితంలో రక్షించబడిన నాటి నుండి 1 సంవత్సరం జరిగిపోయింది. తన జీవిత కాలంలో ప్రభా నీకు సాక్షిగా నమ్మకస్తుడుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించారు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యములు బట్టి, అద్భుత కార్యములు బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నాన్న ప్రత్యేకంగా వచ్చిన వారందరి బట్టి వందనాలు. మీ రాజ్య స్వార్థ ప్రకటించబడుతుండగా సహాయం చేయండి. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వచనం వరకు అందులో శ్రేష్టమైనటువంటి తలంపులు ఈ దాసునికి అనుగ్రహించి వాటి ద్వారా మేమందరం కూడా ఆత్మీయంగా ప్రభా తండ్రి సంతోషించినట్లుగా ఆత్మీయ జీవితంలో పురిగొల్పు ప్రోత్సాహం పొందినట్లుగా సహాయం చేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయం ఎంతో విలువైందిగా చేయండి. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ తేజ చేత నింపమని వేడుకుంటున్నాం. తెరవబడిన ఆకాశము చూడగలిగినట్లుగా సహాయం చేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నిన్ను చూచే కన్నులు దయచేయమని వేడుకుంటున్నాం. నీ మాటలు వినేటువంటి చెవులు దయచేయమని వేడుకుంటున్నాం. నీ మాటలు స్వీకరించే హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సమస్తమును నీ ఆధిపత్యములు, నీ అధికారం కింద ఉంచుకోరాను. ఎక్కడ సాతానుకు అవకాశం లేకుండా సాతాను క్రియలన్నీ లయపరిచి సంపూర్ణంగా నీ అధికారమే ఇక్కడ ఉంచి మీ నామనికే మహిమ తెచ్చుకో. ఈ దినం ప్రత్యేకంగా కొందరిని మీరు దర్శించాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. కఠిన హృదయాలను మార్చే దేవుడు ప్రభా. ఈ వాక్యము గంభీరమైనటువంటిది, దేవదారు వృక్షములను విరుచున్నటిది, లేళ్లను ఈనజేసేటువంటిది. కఠిన హృదయాలను మార్చి ప్రభా వెత్తటి హృదయాలుగా చేసేటువంటి స్వరము, జీవము కలిగినటువంటి స్వరం ఈ సమయం కోరుకుంటున్నాం. నీ దాసుని సంపూర్ణంగా నీ ఆధీనములో, నీ అధికారం కింద ఉంచుకొని మీ రక్త ప్రోక్షణలో శుద్ధీకరించి సంపూర్ణంగా నీ నోటికి బురగా ఉంచుకొని మీ నామనికై మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, మనం చాలా ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తుంటున్నాం. ఇంతవరకు మనమందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఘడియలు ఆసన్నమయ్యాయి. మనందరికీ ఎంతో ఇష్టమైన, ప్రియమైనటువంటి దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ రాజేంద్ర బాబు గారు. రాజేంద్ర బాబు గారి నుంచి చెప్పాలంటే చాలా 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 ఉంటుంది. నంద్యాల డయాసిస్లో ఇలాంటి దైవజనులను దేవుడే ఏర్పాటు చేసి దేవుడే వారి ద్వారా కార్యాలు జరిగాయి. నంద్యాల డయాసిస్ మంచి దైవ వర్తమానికులు, చెప్పుకోదగినటువంటి వారు. ఇద్దరు బ్రదర్స్, మణిరాజు బాబు గారైనా రాజేంద్ర బాబు గారు, అన్నదమ్ములు ఇద్దరు కూడా మంచి వర్తమానాలు అందిస్తారన్న ఆ యొక్క సాక్ష్యం అన్ని డయాసిస్లలో ఉంది. రాయలసీమ డయాసిస్ అయినా ఎక్కడైనా రాజేంద్ర బాబు గారు అంటే, మణిరాజు బాబు గారు అంటే ప్రత్యేక.
సో ఒక్కటే ఒక మాట, నేను కూడా రాజేంద్ర బాబు గారి ఆత్మీయమైన అభిమానిని. ఎందుకంటే బాబు గారి వర్తమానాలు ఆ విధంగా ఉంటాయి, అంత శ్రేష్ట. ఈజ్ మల్టీ టాలెంటెడ్, స్పిరిచువల్లీ మల్టీ టాలెంటెడ్. సో గొప్ప దైవజనులు మన మధ్య ఈ సందర్భంగా ఉండడం చాలా సంతోషకరం. ఈ సమయాన్ని బాబు గారికి నౌ ఐ స్పెషల్లీ కాల్ అపాన్ రెవరెండ్ రాజేంద్ర బాబు గారు టు ప్లీజ్ డెలివర్ గాడ్స్ వర్డ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయిపోయింది అప్పుడే డీజిల్ అందరికీ. ఎవరు హల్లెలూయా అనడం లేదంటే డీజిల్ అయిపోయిందని. 9:45, అందుకే సగం బండ్లు షెడ్డుకు వచ్చినట్టున్నాయి. అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ కాబట్టి పాపం ఉదయం నుండి ఫాస్టింగ్ ఉన్న వారు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ 3 గంటలకు తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటే మంచిది, లేదు రాత్రి వరకు ఉపవాసం ఉన్న వాళ్ళతో కాస్త కష్టమే. మరి ప్రేమైన వల్ల నేను కూడా అనుకోలేదు ఇంత ఆలస్యం అవుతుందని. 9:45 మీరు ఎంతసేపు చెప్పమంటే నేను అంతసేపు చెప్తాను. చెప్పాలా మీరే? 10 వరకు చెప్పాలనా? 10:15 వరకా? 10:30 వరకా? 10:45 వరకా? చెప్పాలా మీరే? నువ్వు ఎప్పుడన్నా చెప్పుకో బాబు, మా కొద్ది మేము చిన్నగా దారి పట్టుకొని వెళ్ళిపోతావాటరా. ఓకే, మీరు అలా వెళ్ళాలని తెలుసు నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సభాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బి సంపత్ కుమార్ బాబు గారు, పెద్దలు దైవజనులు అగస్టినయ్య గారు, నా సహోదరుడు మణిరాజు బాబు గారు, సహోదరుడు విజయ్, అదే రీతిగా చేరువచ్చిన మీ అందరికీ జోయల్, మింటూ, ఇంకా పేరు ప్రతి ఒక్కరు మీ పేర్లు చెప్పాలి. నేను ఇక మీరందరూ నాకు అంత ఆప్తులు. బద్వేలు అవడం అంటే ఇక ఇంటికి వచ్చినట్టే. కాబట్టి ఐ హ్యావ్ సో మచ్, ఐఎమ్ జాయ్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్. ఈ రాత్రి మీ అందరితో మీ అందరిని చూడడం, ముఖ్యంగా ఈ లెంటన్ సీజన్లో మీ అందరితో కలుసుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు సంపత్ గారు చాలా మంచి మాటలు మా గురించి చెప్పారు. మరి వారు చెప్పినంత మాత్రాన మేము రాజులం కాదు. ఒకవేళ రాజులం అనుకుంటే మాకే కిరీటాలు లేవు, కానీ క్రీస్తులో రాజులైన ఈ యాజక సమూహం మేము వారితో కలిసి, పెద్దలు బాబు గారు బావగారు కాబట్టి అభిమానంతో వారు చెప్పిన మంచి మాటల్ని బట్టి వారికి నేను ఎంతో రుణస్తున్నై ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమైన వాళ్ళలో మరి పెద్దల అగస్టినయ్య గారు కూడా మనతో ఉండడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఎబెనెజర్, మరి ఎబెనెజర్ ఈ రీతిగా ఇట్లా మీటింగ్స్ ఏర్పాటు చేసే స్థాయికి వస్తాడని నేను అనుకోలేదు. అనేది అంటే ఎప్పుడు చెప్పొచ్చు అంటే, నేను ఎవరో వివాహానికి వచ్చాను. అప్పుడు మరి సుధాకర్ చెప్పాడు, ఎబెనెజర్ చాలా బాగాలేడు, ఒకసారి చూసి వెళ్ళు అని. ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా హీ వాజ్ బెడ్ రిడన్, చాలా సిక్ అయి ఉండి ఆ కండిషన్లో చూసినప్పుడు నిజంగా ఇక ఎబెనెజర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడని అనుకున్నాను. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే, మరి అక్కడ వాక్యం పెట్టారు కదా, ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన, మరి కేవలం బాగు చేయడమే కాకుండా కంప్లీట్గా ఫోన్ చేశాడు, బాబు ఇట్లా నేను మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నానని. చాలా సంతోషం. ఎట్లా ఏమంటే ఆయన దశంభాగం తీసి పెడతాడంట, ఆ దశంభాగంలో నుండి ఖర్చు పెడుతున్నాడంట. చాలా సంతోషం అనిపించింది నాకు నిజంగా. అంటే సిఎస్సి సంఘాల్లో ఈ కైండ్ ఆఫ్ అంటే సమర్పణ అనేది, మామూలుగా దశంభాగాలు అనేది చాలా మంది మందిరాలు ఇస్తూ ఉంటారు, కానీ ఈ రీతిగా కూడికలు ఏర్పాటు చేయాలన్న ఈ గొప్ప తలంపు, ఆశ, ఈ బర్డన్ రియల్లీ వండర్ఫుల్. మరి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి మామగారు అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. వారి కొండ జుట్టులో మొట్టమొదటి మీటింగ్ వారు ఏర్పాటు చేశారు ఎబెనెజర్, నా ద్వారా అక్కడికి వెళ్ళాం. మళ్ళీ వారు రమ్మంటున్నారు, దేవుని చిత్తం మీద అక్కడికి వెళ్తాం. వారు మనతో ఉన్నందుకు వారికి కూడా నా ధన్యవాదాలు. మరి ఎబెనెజర్ యొక్క అప్ అండ్ డౌన్స్ అన్నింటిలో తోడుగా ఉన్న ఆయన వైఫ్, ముఖ్యంగా ఆంటీ గారు, జయమణి ఆంటీ గారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మేరీ, జెక్కి, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రేమైన వాళ్ళలో మరి వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మీ మహిమగల పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడు గనుక మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ రాత్రి మేము కల్లారా చూస్తున్నాం, నువ్వు ఘనమైన దేవుడవు, మహిమగల దేవుడవు, సమీపింపరాని తేజస్సుల నివాసం ఉన్న దేవుడవు కానీ దీనులను లక్ష్య పెట్టే దేవుడవు అని మరొకసారి
మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకై ప్రభువా నీకు వందనాలు. ఆయన మా తండ్రి, ఈ రాత్రి శ్రేష్టమైన మీ సన్నిధి మాకు దయచేయండి, మాతో మీరు మాట్లాడండి, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్తూ ఉండగా ఒకానొక చోటికి వారు వచ్చినప్పుడు వారు తినే ఆహారం గురించి, త్రాగే పానీయం గురించి, వారి ప్రయాణం గురించి, వారి ప్రాణాల్లో చాలా వెక్కసమైపోయినటువంటి పరిస్థితుల్లో దేవుని మీద వారు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ఫుడ్ బాగాలేదు, ఈ నీళ్లు బాగలేవు, అసలు ఏంటి లైఫ్ ఏంది, మా ప్రయాణం ఏంది, మా బతుకులేంది, ఏదో ఐగుప్తులు అంటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా, ఏంది ఇది లేనిపోని తలనొప్పి మాకని దేవుని మీద చాలా విసుక్కున్నారు. ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాలు మనం నిర్గమకాండం నుంచి లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వరకు పలుమార్లు వారు ఎన్నిసార్లు దేవుని మీద ఆయాసపడ్డారో మనం చూస్తాం. దేవుని వలన చాలాసార్లు ఇశ్రాయేల్ని అనుకుంటాం, కానీ వాళ్ళని మించిన వాళ్ళని మనం కూడా ఎన్నోసార్లు దేవుని మీద చీటికి మాటికి అయిన దానికి కాని దానికి కదా దేవుని మీద మనం ఆయాసపడుతూనే ఉంటాం. ఓకే, ఒకానొక సందర్భంలో మరి మోషే వాగ్దాన భూమి అసలు ఎలాంటిది, దేవుడు అన్నాడు పాలు తేనెలు ప్రవహించు దేశం, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం ఎలా ఉంటుందో మరి ఎవరినైనా పంపించి ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని ప్రజలందరూ వచ్చారు మోషే గారికి. మోషే సరే ఈ ఆలోచన మంచిదే, ఇక్కడ లీడర్షిప్ లో జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఉదయం నేను మన బిషప్ గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తల్లి గారి యొక్క 3rd కాన్సిక్రేషన్ యానివర్సరీ ఉదయం ఆరాధనలో ఉన్నాను. అక్కడ బిషప్ గారు సందేశం ఇస్తూ అన్నారు, పిల్లోడు స్కూల్కి వెళ్తే టీచర్ చెప్పారంట భూమి గుండ్రంగా ఉంది అని. భూమి గుండ్రంగా ఉంది. వాడు ఇంటికి వెళ్ళి చదువుతా ఉన్నాడంట, భూమి గుండ్రంగా ఉంది. వాళ్ళ ఆయన వచ్చి 2 ఏళ్ళు కొట్టి మెడకు బట్టి, భూమి ఆడ గుండ్రంగా ఉందిరా, నేను 30-40 ఏళ్ల నుంచి దున్నుతానే ఉన్నా, ఎక్కడుంది గుండ్రంగా, భూమి అంతా బల్లపరుపుగా ఉందిరా రాస్కెల్ అన్నాడంట. వాడు బడికి వచ్చాడు, వాడు భూమి బల్లపరుపుగా ఉంది అంటున్నాడంట. టీచర్ మరి 2 ఏళ్ళు బిగేసరికి వాని దిక్కుదెల్లే. డిఓ వచ్చాడు, కర్మగాలి విన్నే లేపాడు. ఈయన ఏం చెప్తే ఏమంటాడు అని, సార్ భూమి బల్లో గుండ్రంగా ఉంటది, ఇంటికాడ బల్లపరుపుగా, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్. మోషే దేవుడు అన్నాడు, నేను మీకు ఇచ్చే దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. కానీ ప్రజలు అంటారు, మనము ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి ఎవరన్నా పంపిస్తే మంచిదేమో కదా. మోషే కూడా దానికి ఎస్ అనడం, దేవుని వలన వారిని పంపడం, ఈ 12 మందిలో కాలేబు యెహోషువ ఉండడం, వారు తిరిగి రావడం, దాని గురించి చాలా చెడ్డ సమాచారాన్ని 10 మంది ఇస్తున్నారు. అందరూ చెప్పేది ఏమిటంటే, రియల్లీ దట్స్ ఎ గ్రేట్ కైండ్ ఆఫ్ ఎ ఫర్టైల్ ల్యాండ్, హోలీ ల్యాండ్. అది చాలా అద్భుతమైనటువంటి దేశం, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా అనాకీయులు, చాలా బలవంతులు. మనం దాన్ని స్వాధీనము చేసుకోలేము. ప్రేమైనటువంటి వలన దేవుడు ఏదైతే ఎస్ అంటాడో నీవు నో అనేంత గొప్పవాడవు కాదు. దేవుడు ఏదైతే నో అంటాడో నీవు ఎస్ అనేంత గొప్ప వ్యక్తివి కాదు. దేవుడు దాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే వీరేమంటున్నారంటే, ఆ దేశం ప్రజలను భక్షించు దేశము అంటున్నారు. ఈ రీతిగా దేవునికి కోపాన్ని కలిగిస్తే 10 మంది మీద దేవుని తెగులు వచ్చింది, వారు అక్కడ చనిపోయారు. ఆ సందర్భంలో దేవుడు వారితో ఒక మాట అంటాడు. చదువుకుందాం దయచేసి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22 నుంచి, నేను ఐగుప్తులో అరణ్యంలో చేసిన సూచక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నిలిచిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరంట? నన్ను పలకాల. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడరు. దేవుని వలన ఎవరెవరు చూడరో పెద్ద లిస్ట్ లేదు అక్కడ. ఒకే ఒక పాయింట్ ఏముంది అక్కడ? నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు కూడా అక్కడ చూడనే. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. ఇవి లెంటన్ సీజన్ లో ఉన్నాం. లెంట్ బైబిల్లో ఉందా లేదా అని ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప వక్తలు
యూట్యూబ్లలో చాలా మంది ఈ లైక్ల కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఫిలాసఫర్స్ ఇప్పుడు అంతా పుట్టుకొని వస్తున్నారు. ఇంత ఫిలాసఫర్స్ అప్పుడు లేరనమాట. అంటే ఆదిమ సంఘాలు పుట్టినప్పుడు ఇంత జ్ఞానవంతులు లేరు, ఇంతమంది చేతుల్లో బైబిల్ లేవు, ఇన్ని పుస్తకాలు లేవు, ఇన్ని లైబ్రరీస్ లేవు, ఇన్ని స్కూల్స్ లేవు, ఇన్ని కాలేజెస్ లేవు. కానీ ప్రజలకు భక్తిని నేర్పాలి, ప్రజలు ప్రభుని గురించి తెలుసుకోవాలి. దేవుని వలన దాని కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నారు. 40 is a peculiar, 40 is an important, 40 is something special number in the Holy Scripture. దేవుని వలన మొట్టమొదటిగా 40 రాత్రింబవళ్ళు వర్షం వచ్చినప్పుడు మరి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు భూమి మీద ఉన్న సమస్తమును తుడిచి వేసాను. ఏం చేశారంట దేవుడు? పలకాల ఏం చేశారంట దేవుడు? 40 రాత్రింబవళ్ళు వర్షం కురిస్తే ఏం చేశారంట? భూమిని దేవుడు తుడిచివేశాడు. ఒకే కుటుంబం మిగిలింది, నీతిమంతుడైన నోవహు కుటుంబం. ఈ 40 దినాలు దేవుని వాక్యం, ప్రభు అన్నాడు, నా వాక్యము వర్షము వలె నేను మీ మీద కుమ్మరిస్తాను. ఈ 40 దినాలు దేవుని వాక్యము ధ్యానం చేయుట ద్వారా నీ దేహంలో, నీ జీవితంలో, హృదయాల్లో చొచ్చుకుపోయిన ప్రతి పాపం తుడిచివేయబడడం. ఆ దినాల్లో క్రీస్తు యేసు యొక్క శిలువ ధ్యానాన్ని ఒక్క సువార్తనైనా కనీసం వారు 40 రోజుల్లో ముగించేవారు, ధ్యానం చేసేవారు. యేసు స్వామి యొక్క ప్రారంభం, జీవితం మొదలుకొని చివరి వరకు ఆ పరంపరలో పుట్టుకొని వచ్చిందే కీర్తన, దేవుని ప్రేమ ఇదిగో. ఆయన జననం నుండి మరణం వరకు, పునరుత్థానం వరకు, ఆయన ఆరోహణం గురించి అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. రెండవదిగా మోషే సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రింబవళ్ళు అక్కడ ఉండి ఆయన దిగి వస్తుండగా దేవుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఇచ్చాడు. ప్రేమైనటువంటి వలన దిగి వచ్చేసరికి ప్రజలందరూ కూడా తిని త్రాగి ఆడుటకు లేచిరి. కోపాన్ని తట్టుకోలేక మోషే ఏం చేశాడు? రాతి పలకలు ఏం చేశాడు? నేలకు వేసి పగలగొచ్చాడు. దేవుడు అన్నాడు, మళ్ళీ రా. మళ్ళీ వెళ్ళాడు. సీనాయి కొండ మీద మళ్ళీ 40 రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిని గడిపితే దేవుడు తన స్వహస్తాలతో వ్రాసిన రాతి పలకలు మోసుకొని వస్తూ ఉండగా మోషే ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. హల్లెలూయా. మోషే ముఖము సూర్యుని వలె, ఇశ్రాయేలుల తన ముఖమును తేరి చూడలేకపోయిరి. అందుకు ఆయన ముఖాన ఏం వేసుకున్నాడంట? ముసుగు వేసుకున్నాడంట. ద వెయిల్. దేవుని వలన 40 దినాలు ప్రభు సన్నిధిలో ఉండి దిగి వస్తూ ఉండగా మోషే ముఖము ప్రకాశించెను. పౌలు భక్తుడు అంటాడు, అది అక్షర సంబంధమైన సేవ. ఈ రోజు మనం చేస్తున్న సేవ ఆత్మ సంబంధమైన, అక్షర సంబంధమైన వాక్యాలు మోసుకొని వచ్చిన మోషే ముఖము ప్రకాశిస్తే ఈ రోజు అగ్ని జ్వాలల వలె నీ హృదయము మీద, నా హృదయము మీద దేవుడు తన స్వహస్తాలతో వాక్యాన్ని వ్రాస్తూ ఉండగా క్రైస్తవుని మహిమ ఇంకా ఎంత గొప్పగా మహిమ నుండి అధిక మహిమకు చేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని వలన 3వ అనుభవాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఈ దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపిస్తే 10 మంది వచ్చి చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. అయితే ఒక గెలను మోసుకొని వచ్చారు. మనమందరం కూడా ద్రాక్షాలు కొంటాం. ఎక్కడ కూడా ఇద్దరు మోసేంత ద్రాక్ష గెల మనం చూసామా? ఇంతవరకు ఎక్కడైనా చూసామండి? అని రాలిపోయినట్టన్నీ వేస్తా ఉంటారు కదా. ఇద్దరు వ్యక్తులు మోసేంత. ప్రేమైన వలన 10 మంది నెగటివ్, 10 మంది బ్యాడ్ రిపోర్ట్, 10 మంది చెడ్డ సమాచారం చెప్తున్నారు. కానీ ఓన్లీ 2 people. Why? Because these 10 people, they were looking at their own strength. వారి శక్తిని చూసుకున్నారు. యెహోషువ, కాలేబు మాత్రము నిండు మనస్సుతో దేవుణ్ణి మాత్రమే చూశారు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన వలన వీరు తీసుకొని వచ్చిన ఈ ద్రాక్ష గెల ఏమి చూపిస్తుంది అంటే భవిష్యత్తు పట్ల నిరీక్షణ. హల్లెలూయా. ప్రేమైన దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 40 దినాలు ప్రభు సన్నిధిలో అధికంగా నీవు గడుపుట ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, ప్రార్థనలో, ఉపవాసంలో గడుపుట ద్వారా గత జీవితాల్లో ఎన్నిసార్లు నువ్వు కృంగిపోయావో, ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరస్తుడు అయిపోయావో, ఎన్నిసార్లు ప్రభు నువ్వు మరచిపోయావో, నీ ప్రార్థన జీవితంలో వెనకడుగు వేసావో, వాక్య ధ్యానంలో నీవు వెనకడుగు వేసావో, ఇప్పటి మొదలుకొని నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు. హల్లెలూయా. ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలి? ఎవరి మీద? గట్టిగా పలకాలి. ఎవరి మీద? సో ఇట్ గివ్స్ us some hope. చాలా సార్లు నువ్వు మోకరిల్లిన ప్రతిసారి సాతాను ఏమంటాడంటే, ఇన్నిసార్లు చేసిన ప్రార్థన చాలదమ్మా,
ఇన్ని రోజులు మేలు చేయని దేవుడు ఇప్పుడే చేస్తాడా నీకు? ఇన్ని రోజులు చదివిన బైబిల్ ఏమి చేసింది నీకు? ఈరోజు కొత్తగా చదివితే ఏమైనా నేర్పిస్తుందా అని నీవు 40 రోజుల స్వామివి కాదు. నల్లబట్టలు వేసుకుని నువ్వు స్వామి, నేను స్వామి, అమ్మ స్వామి, కొడుకు స్వామి, బిడ్డ స్వామి, పెళ్ళామ స్వామి, అందరూ స్వాములం కామిద. ఎర్ర బట్టలు వేసుకున్న 40 రోజుల స్వాములం కాదు, ఇంకొక బట్టలు వేసుకున్న స్వాములం కాము మనము. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. పెద్ద బాల శిక్షలాగా ఇది నీకు ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మీద నీవు కట్టబడుతూ రావాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని వలన దీని కొరకు ఆ దినాల్లో ఈ పద్ధతిని ప్రారంభించారు. అయితే దేంట్లో నీకు మంచి ఉన్నా దాన్ని నీకు మంచిని తీసుకోవాలి. ఇది ఒకవేళ నీకు చెడు చేస్తూ ఉంటే, లెంట్ సీజన్ అనేది నీకు చెడు చేస్తా ఉంటే లెంట్కు దూరంగా ఉండు. లెంట్ సీజన్ అనేది నీకు ఏదైనా మంచి చేస్తూ ఉంటే యు జస్ట్ కీప్ ఫైట్ అండ్ ఫాలో ఇట్. హల్లెలూయా. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం, ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. అయితే ఈడ పునాది వేసి ఇంకో చోట కడతాం, ఇంకో చోట కడతాం, ఈడ పునాది వేసి కడపలో కొద్ది కడతాం, ఈడ పునాది వేసి బెంగళూరులో కొద్ది కడతామంటే ఆ ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ కాదు. మనం పరిపూర్ణత కొరకు పిలవబడిన వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని ఆయన పరిపూర్ణుడు. హీ ఈస్ కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్. హీ ఈస్ కంప్లీట్. ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఈ రీతిగా ఎప్పుడైతే దేవుని అలక్ష్యం చేస్తారో దేవుడు ఏమంటున్నాడంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33-34 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33-34 వచనాలు. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు అరణ్యములో 40 ఏళ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు. పిల్లలు, అతి సింపుల్ గా వాగ్దాన భూమికి చేరాల్సినటువంటి వీరు చేతులారా 40 ఏళ్ల ప్రయాణాన్ని తెచ్చి పెట్టుకున్నారండి. 40 ఏళ్ల ప్రయాణాన్ని పలకాల. మీరు చాలా నిశ్శబ్దం ఉండారు. ఇంత నిశ్శబ్దం ఉంటే నాకు కష్టం, మాట్లాడాల మీరు. దేవుని వలన 40 రోజుల్లో జరిగే ప్రయాణం ఎన్నేళ్ళు జరిగింది వీళ్ళకి? ఎన్నేళ్ళు జరిగింది? ఈ మన్నా బాగలేదు, ఈ పూరేళ్ళు బాగలేవు, ఈ బండలో నుంచి నీళ్ళు ఏందయా, ఇవన్నీ బాగలేవు అనే తరమంతా గతించిపోయేంత వరకు దేవుడు మేము పోతాం అనేటోళ్ళందరూ పోడరా అన్నాడు. చాలాసార్లు చిన్న వాటికే మనం అనుకుంటా ఉంటాం, ఈ తలకాయ నొప్పి కాదా, నేను పోయేదాన్ని కాదు ఉన్నదాన్ని కాదు కదా. చిన్న వాటికే మనం పోతాం అనుకుంటుంటాం. పోతాం అంటే స్వామి ఏం చేస్తాడు, సరే పోరా అంటాడు. అవునా? చిన్నదానికి పెద్దదానికి పోతా నాకు. యోబు అంటాడు, నేను సజీవుడనై కీర్తనకారుడు అంటాడు, నేను సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. యోబు అంటాడు, నేనే నా కల్లారా నా శరీరము చీకిపోయినా నా కల్లారా నా విమోచకుని నేను చూస్తాను. హల్లెలూయా. ఇది పితరులు నేర్పిన భక్తి. ఈ భక్తిని విడిచి యవనస్తులు తమను తాము చూసుకుంటూ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మన్న బాగలేదు, నీళ్లు బాగలేవు, అది బాగలేదు, ఇది బాగలేదు అంటా ఉన్నారు. అప్పుడు దేవాది దేవుడు వారి మీదికి ఏం పంపిస్తూ ఉన్నాడు చదువుకుందాం. ఏం పంపిస్తున్నారు ప్రేమైనటువంటి వాళ్ళరా? సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6వ వచనము. తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులు అనేకులు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారంటే చాలాసార్లు, అందుకే నేను తరచూ జ్ఞాపకం చేస్తా ఉంటాను. కీర్తనకారుడు 103లో అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దేవుని పట్ల ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం. దేవుని వలన యోబు ఎంత కృతజ్ఞత గలవాడు. అన్ని ఇచ్చిన దేవుడు, అన్ని తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత ఎక్స్టెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మనం పోలేదు, అంత ఎక్స్టెంట్ దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తులు అందుకన్నాడు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రే బట్ హ్యావ్ attitude of gratitude. దేవుని పట్ల థ్యాంకింగ్. చిన్న పిట్ట నీళ్లు ఒక చుక్క తీసుకోగానే తల ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. హల్లెలూయా. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన.
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనులు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగా ఉండదు. కానీ వీరంటా ఉన్నారు, చాలా విరోధంగా మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 21:4-5 వచనాలు దయచేసి బైబిల్ ఉంటే చదవండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు ఇలా. నిజంగా ఆ ఆహారం ఏ ఆహారం అంట? దేవదూతల ఆహారము నరులు గురించిరి. దేవునికి స్తోత్రం. ఏ ఆహారం అండి? ఏ ఆహారమో పలకాల. ఏ ఆహారమో పలకాల. మీరు ఎప్పుడన్నా చూసారా హిందూ టెంపుల్స్ మీద? హిందూ టెంపుల్స్ దగ్గర ఇటానికి మొదలైతాయి. వాడు ఒకటే పాట పాడుతుంటాడు. ఏం పాడుతుంటాడమ్మా? రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ. ఏమైనా పాడతాడు వాడు? రాత్రంతా 12 వరకు పాడి పాపం చేతులు నప్పి తీసి సపాట్లు కొట్టిపోయి ఇంటికి పోతాడు. వాడేం పాడాడు? అదేగా పాడేది. వాని యొక్క నమ్మకం ఏంటంటే దైవనామ స్మరణ వాని పాపాన్ని కడిగి వేస్తుంది. హల్లెలూయా. మనం క్రైస్తవులం, దేవుని వాక్యం సజీవమైంది అని వింటూ ఉంటాం, కానీ ప్రభు వాక్యాన్ని పలకడానికి మనం ఎట్లుంటాం తెలుసునా? మూగజీవాల్లాగా కూర్చోంటాం. ఎట్లా కూర్చోంటాం మనము? నేను పల్లెలు తిరగబట్టి మధ్య 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా మీ కాడ నుంచి పోయినాక కొన్నిసార్లు నా మాటలు సలకల్లాగానే ఉంటాయి, లేకపోతే బరగొడ్డను పొడిచినట్టే ఉంటాయి కొన్నిసార్లు. ఏమనుకోకండి, బద్వేలు స్టైల్ ఇప్పుడు లేదు, కాస్త రఫ్ అయిపోయింది. మనం దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ లెంటెన్ డేస్ లో కుటుంబాలు దర్శించే వారం. ఇప్పుడు అక్కడ ఏం ప్రారంభించామంటే, ఇప్పుడు సపోజ్ ఈ వీధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఒక కూడికి ఏర్పాటు చేయాలి. సంఘం అంతా ఇక్కడికి రావాలా. ఇది ప్రతిరోజు అక్కడ ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి 10 కుటుంబాల వారు వచ్చిన సంఘానికి అంతటికి దాదాపు 350 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అట్లా ప్రతిరోజు 40 డేస్ అక్కడ ఏర్పాటు చేస్తాం. సో 40 డేస్. ఈ డేస్ లో సంపదయ్య గారు రావడం ఎంత కష్టమో, నేను రావడం కూడా అంతే కష్టం. బట్ వీ లవ్ ఎబెనెజర్ ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. ప్రతి రాత్రి మా కూడికలో 300-400 మంది ఉంటా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. అంటే దీస్ ఆర్ ద డేస్. ప్రభు అన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, వాక్యంలో రాయబడిన మాట, దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీయక. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, లెంట్ అనేది నీకు కష్టం కలిగించేదైతే పక్కనుండు. లెంట్ అనేది నీకు ఏదైనా మేలు చేస్తే యూ జస్ట్ ఫాలో ఇట్. ప్రేమైన వల్ల ఇది ఏం మనం చేయడంలో ఏం చేస్తా ఉన్నాం? వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంతే. ఓకే, దేవుని వల్ల జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైతే వీరు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించారో బాగా గమనించండి. when they started murmuring against the heavenly food, God gave them earthly poison. వారు పరలోకపు మన్నాని ఎప్పుడైతే తిరస్కరించారో దేవుడు భూమి మీద నుండి పుట్టిన విషాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. దేవుని వలన జ్ఞాపకం చేసుకోండి. దేవదూతల ఆహారం నరులు భుజిస్తే దాన్ని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి చవిసారములు లేని అని ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి సర్పాలు ఎలా ఉంటాయో, విషం ఎలా ఉంటుందో, భూమిలో నుండి వచ్చే శాపం ఎలా ఉంటుందో మనిషికి రుచి చూపడానికి దేవుడు వారి మధ్యకు సర్పాలను పంపించాడు. దే డిస్పైజ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, సో గాడ్ గేవ్ దెమ్ బర్నింగ్ పాయిజన్. ఆ సర్పాలు కూడా చాలా విచిత్రమైనటువంటి సర్పాలంట. ఫీరీ సర్పెంట్స్ అన్నారు. అంటే అగ్నిలాగా కుడితే ఇక చాలిక ఒళ్ళంతా మంటలు. ఈ బాధ, ఇది వర్ణించరానంత వేదన, ఈ శ్రమ నుండి దేవుని ప్రజలు మరి అంగలారుస్తున్నారు. అయ్యో మా పరిస్థితి ఏంది అని. దేవుడు వారికి నెమ్మది స్థితినిస్తే వారి చేతులారా వారు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? బర్నింగ్ పాయిజన్. దే డిస్పైజ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, సస్టైన్ ఫర్ దెమ్, బట్ గాడ్ గేవ్ దెమ్ డెత్. జీవం అంటే ఎలా ఉంటుందో దేవుడు వారికి చూపిస్తూ వస్తున్నాడు, కానీ వారు మరణాన్ని కోరుకుంటూ వచ్చారు. దేవుని వలన ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఈ పాత జనరేషన్ కంటే ఈ నూతన జనరేషన్, ఈ కొత్త జనరేషన్, ఈ యవన బిడ్డలు కాస్త మెలకువ కలిగిన వారు వెంటనే మోషే దగ్గరికి వచ్చి వారు మనవి చేస్తున్నారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపము చేస్తుమి, ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను. మీరు గత సంఘటనలు మీరు గమనిస్తే
నష్టం జరిగిన ప్రతిసారి వాళ్ళు మళ్ళీ వచ్చి మోషేతో కొట్లాడారు. కానీ ఇక్కడ యవనస్తులు వచ్చి మోషేతో కొట్లాడడంలా వాళ్ళు ఏం చేస్తున్నారు? వేడుకొనిరి. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? తగ్గించుకోవడం. దేవుడు తన బలిష్టమైన చేతి క్రింద ఆయన మిమ్మల్ని తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలవాలి. ఈ దీన మనస్సు మనం నేర్చుకొనకపోతే ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ ఉపయోగం ఏమీ ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఇంతే. సింపుల్ సూత్రం, సింపుల్ ఫార్ములా. ఉపవాసం అనేది నీ శరీరాన్ని కేవలం నలగొట్టడమే కాకుండా నీ ఆత్మకు పట్టిన అహంకారం అనే తుప్పును కొట్టివేయాల. ఇది పరిశుద్ధాత్మ అగ్నికి మాత్రమే సాధ్యం. ఇది దైవజనులు ప్రార్థిస్తున్నారు. యెహోవా స్వరం లేలనీన చేయను, యెహోవా స్వరం దేవదారు మ్రారణను విరుచును, యెహోవా స్వరము లేళ్లను పుట్టించును. నూతన ఆత్మలు పుట్టాలి. కఠినమైనటువంటి హృదయాలు, బండబారిపోయినటువంటి దేవదారు వృక్షాల లాంటి వ్యక్తుల బ్రతుకులు చీల్చివేయబడాలి దైవని వాక్య ఖడ్గము చేత. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. మనం రావాలి, ప్రభు యొక్క కొలబద్ద కిందికి రావాలి, ప్రభు యొక్క హస్తం కిందికి రావాలి. ప్రభు అన్నాడు, నా వాక్యం సూత్య లాంటిది, దాని కిందికి మనం రావాలి. మనం నలగొట్టబడాలి. ప్రభు యొద్దకు ఎంతగా వచ్చి మనం నలగొట్టబడతామో, నలగొట్టబడిన ప్రతిసారి నీలో నుండి ఆయన సువాసనను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ వారికి చూపిస్తున్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, కరవబడిన ప్రతి వాడును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాడు తీరిన ప్రతి వాడు ఆ సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. పిల్లరా, సింపుల్ సొల్యూషన్. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ తాపకరమైనటువంటి సర్పాల చేత కాటు వేయబడి సర్పము విషమెక్కి ప్రాణాలు కోల్పోతున్న వారందరి కొరకు నీవు ఒక పని చేయి. ఇత్తడి సర్పాన్ని చేసి కొండ మీద పెట్టాలి. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు. వాడు ప్రేమైన వలన సింపుల్ సొల్యూషన్. ఇత్తడి అనేది 2 ఖనిజాల యొక్క మిశ్రమం. అది ఆ కాపర్, జింక్ అనేవి 2 కలిస్తే ఇత్తడి అవుతుంది. ఇది ప్రభు యొక్క దైవత్వానికి, మానవత్వానికి సాదృశ్యం. ప్రేమైన వలన ఇత్తడి సర్పము అది చేతితో కట్టబడి చేయబడాలి. మన ప్రభు అయిన క్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు నలగొట్టబడిన వారిగా ఉన్నాడు. ఇత్తడి అనేది అది జడ్జిమెంట్ను సూచిస్తుంది. మనందరి దోషం ఆయన మీద మోపబడిన ఆయన మనందరి ఉగ్రతను భరించి కేకలు వేస్తున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియులారా, ఇత్తడి సర్పం ఏ రీతిగా పైన పెట్టబడిందో మీరు గమనించారో లేదో, మెడిసిన్ లో ఉపయోగించే ఈ సింబల్ ఇక్కడ నుంచే వచ్చిందండి. మెడిసిన్ లో మీరు చూడండి, సింబల్ ఒక కర్ర మీద ఒక పాము ఉంటది. మెడిసిన్ లో సింబల్ ఇక్కడ నుంచే వచ్చింది, బైబిల్ నుంచే. ప్రేమైనటువంటి దేవుని వలన సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఒకే ఒక పని చేయాలా. ఏం పని చేయాలా? వెళ్ళి సర్పాన్ని తాగాల? నో. సర్పాన్ని పొడి చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగాల? నో. సర్పాన్ని తీసుకొని మెడలో వేసుకోవాలా? నో. ఇవన్నీ కాదు. ఏం చేయాలంటే ఆ సర్పాన్ని కేవలం నిదానించి చూడాలి. ప్రియులారా, ఈ దేవుని చేసే కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనకు కొన్నిసార్లు అర్థం కావు. కొంతమంది సర్పపు కాటు తిన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, పాముకెళ్ళి చూస్తే ఎట్ట పోతుంది రా విషయం? పాము గడిచిందంటే ఏం చేయాలి? దానికి మందేయకుండా విషయం ఎట్లా పోతుంది? దేవుడు భలే చెప్తాడు, మోసే భలే చెప్తాడు అని అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? చనిపోయారు. కానీ సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఎవడైతే నిదానించి చూచాడో వాడు బ్రతికెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువైన దేవుడు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి,